ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్కూల్ కిడ్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పాఠశాలలో ఈ రకంగా చేయబోతున్నాం, ఈ రకంగా ఉంటాయని చెప్పిన మాటను చేసి చూపించినటువంటి సంఘటనలు కూడా చూసాం. అందులో ఉన్న కిచెన్ కానీ, అక్కడ ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్ కానీ బహుశా ఏ కార్పొరేట్ స్కూల్స్లో కూడా అంత పెద్ద స్థాయిలో లేవు. అటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే దీనిపైన కూడా అవాకులు చెవాకులు పేలి ఆభాస్పాలవుతున్నటువంటి ఆ నాయకులు చూస్తూ ఉంటే నిజంగా నవ్వు వస్తా ఉంది. అయిపోయిన మీరు అభివృద్ధి చెందుతున్న తెలంగాణని, మంచి భవిష్యత్తుతో ప్రపంచంతో పోటీ పడే విద్యార్థులను చూసి దానికి సహాయపడుతున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి అభినందించాల్సింది పోయి మీలాగనే ప్రజల గురించి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వం కూడా ఉండాలని కోరుకోవటం సరైనది కాదు అని నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వానికి అత్యంత ప్రియమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు ఆరంభమైంది, నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి 27 లక్షల విద్యార్థులకి, 27 లక్షల విద్యార్థుల తల్లిదండ్రులకి, అట్లాగే ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసే తెలంగాణ సమాజానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులైన గవర్నర్ గారు మనందరి చేత యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ చేయిస్తారు. అందరూ క్రమశిక్షణతో నిశ్శబ్దంగా నిలబడి కుడి చేయి ముందుకు పెట్టాలి. సార్ చెప్పింది మనం రిపీట్ చేయాలి. మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ గవర్నర్ గారు. దేవసేన అందరూ కుడి చేయి ముందు పెట్టండి. గవర్నర్ గారు చెప్పింది మనం ప్లెడ్జ్ రిపీట్ చేయాలి. ఆనరబుల్ గవర్నర్. I promise to be an action participant in the ongoing fight against drug abuse and illicit trafficking. I promise to follow a drug-free lifestyle, and I will ensure that neither I nor anyone around me is under the influence of drug. I will pledge to be a partner in the ongoing Telangana government's resolution in creation a drug-free society. Thank you. గౌరవనీయులైన గవర్నర్ గారికి ధన్యవాదాలు. I request all the dignitaries to take their place. ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు యువకులకు చెబుతూ ఉంటారు, విద్యతో, క్రీడతో, నైపుణ్యంతో తెలంగాణను ఎగ్జాంపుల్గా నిలపాలని, ఈగిల్ ఫోర్స్ లాంటి వాటి అవసరం లేకుండా సెల్ఫ్ డిసిప్లిన్తో సాగాలని, విద్య తెలంగాణ కోసం, సౌభాగ్య తెలంగాణ కోసం అనవరతం కృషి చేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం మనమంతా
ప్రేమతో ఎదురు చూస్తున్న ఆనరబుల్ సీఎం గారి మెసేజ్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీర సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ సందర్భంగా 27,50,000 ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూళ్ళలో తమ ఉజ్వల భవిష్యత్తు కోసం మొదటి అడుగు వేయబోతున్న విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందించడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ ఆత్మగౌరవంతో పాఠశాలకు వెళ్ళడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఈనాడు యువత పట్ల డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న సందర్భంలో మనందరికీ ఆదర్శంగా నిలబడడానికి వారి సుదీర్ఘమైన అనుభవాన్ని మనతో పంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారికి స్వాగతం పలుకుతూ విద్యార్థులందరినీ నిలబడి గవర్నర్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నర్ గారితో పాటు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సీనియర్ సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, మహమ్మద్ అజరుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ప్రాణ సమానులైన తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలలాగా భాషా ప్రయుక్త రాష్ట్రంగానో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో 60 సంవత్సరాలు తమ పోరాటాన్ని, తమ కలలను సాకారం చేసుకోవడానికి లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాటన పట్టి తమ ఉజ్వల భవిష్యత్తునే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలను వదులుకొని కన్న తల్లిదండ్రులను దుఃఖ సాగరంలో ముంచేసి నూనూగు మీసాల యువకులు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆనాడు ఆత్మ బలిదానాలలో ముందు వరుసలో ఉన్న శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, సురేష్ నాయక్ కావచ్చు, ఈ రకంగా నేను చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ విద్యార్థుల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు,
ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్లకు దక్కాలి అని త్యాగాలు చేసింది. ఆనాటి ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తొలి ఉద్యమం మలి ఉద్యమ సజీవ సాక్షి పెద్దలు కేశవరావు గారు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను తట్టుకొని నిలబడి తెలంగాణ బిల్లు ఆమోదానికి సంపూర్ణంగా సహకరించిన పొన్నం ప్రభాకర్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. మిత్రులారా, ప్రభుత్వ ఉద్యోగమన్నా ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఇది ఒక అవకాశమో లేకపోతే ఇది ఒక ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇదొక గొప్ప భావోద్వేగం. ఈ భావోద్వేగము తెలంగాణ 4 కోట్ల ప్రజలతో ముడివేసుకున్న బంధం. ఈ భావోద్వేగాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. ఈ నిధులు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు దిక్కులేని వాళ్ళుగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న వాళ్లకు కొంతమంది కనిపిస్తారేమో, కొంతమంది కనిపిస్తుందేమో. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు. రేపటి భవిష్యత్తును, బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు ఈ తరగతి గదుల్లోనే ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే ఉంది అని సంపూర్ణంగా విశ్వసించి 10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము వచ్చిన ఎంబడే 40% డైట్ ఛార్జెస్ పెంచినాం. 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో నుంచి వచ్చే పిల్లలు తమ తల్లిదండ్రులను కాస్మెటిక్ ఛార్జెస్ కోసం, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న అవసరాలకు తల్లిదండ్రులను అడగడానికి సంశయిస్తున్న సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా అరాకొర ఉండడం వల్ల పాపం మా ఆడపిల్లలు చాలా ఇబ్బందికి లోనైంది. అందుకే వివరాలు తెప్పించుకొని 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు జీతాలు ఏ విధంగా ఇస్తున్నామో కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఈ పిల్లలకు 1వ తారీఖు నాడు ఇవ్వాలి అని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏనాడు విద్యాశాఖకు ప్రాధాన్యత ఇవ్వలే. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తెలంగాణలో ఉన్న విద్యాశాఖను విధ్వంసం చేసింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కానీ నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. అందుకే ఈనాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు పేద పిల్లలు నర్సరీ కానీ తల్లిదండ్రులు శ్రీమంతులు ధనవంతులు ఏ విధంగా నర్సరీ కిండర్ గార్డెన్ లేకపోతే ఎల్కేజీ యూకేజీకి వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటున్నారో అత్యంత నిరుపేద ఉపాధి హామీ కూలికి వెళ్ళే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీకి పంపించాలని తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్పించాలని ఆ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. కానీ మన ప్రభుత్వ విధానంలో ఈనాడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ విధానం లేదు. ఇంగ్లీషు విద్యకు అంత ప్రాధాన్యత లేదు. అందుకే పేదవాళ్ళు ఎంత కష్టపడైనా సర్వం అమ్ముకొనైనా సంపాదించింది మొత్తం కేటాయించైనా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచన ఒక్కటే, మేము కూలీ నాలి చేసి బతికినాం, ఒక పూట తిన్నా తినకపోయినా ఉపవాసం వండుకొని మా పిల్లల్ని చదివించుకున్నాం. వాడు పెద్దయి ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే మా భవిష్యత్తులు మారుతాయి, మా కళ్ళ ముందే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు, డాక్టర్లు లాయర్లు రాణించి పీజీలు పిహెచ్డీలు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు కలలు కంటున్నారు. మరి అలా తల్లిదండ్రులు కలలు కంటున్నప్పుడు వాళ్ళ కలల్ని సాకారం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీతో పాటు 10th తర్వాత 11th and 12th నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకొని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనము అడ్మిషన్లు ఇచ్చినాం. ఆరుట్ల ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన సూచనలతోని ఆరుట్లలో మనము